Good morning, my dear friends. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ ఆదర్శ జీవన కుటుంబానికి స్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్, సైకాలజిస్ట్, సీనియర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, లైఫ్ కోచ్, హిప్నోథెరపిస్ట్, ఆథర్ అండ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐడియల్ లివింగ్ అండ్ ప్రాణదాత సోషల్ సర్వీస్ సొసైటీ. ముఖ్యంగా నేచర్ లవర్ని, ప్రకృతి ప్రేమికుడిగా మీ ముందుకు. మొట్టమొదట ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రకృతి మాతకు, పంచభూతాలకు నమస్కరిస్తూ పరమాత్మ యొక్క సంకల్పానుసారం, నా గురువులు, సద్గురువులు, జగద్గురువుల యొక్క ఆదేశానుసారం ప్రకృతి సేవయే పరమాత్మ సేవ అనేటువంటి ఒక నినాదంతో గురువుల ఆదేశానుసారం మీ ముందుకు ప్రకృతి సేవ అంటే మానవ సేవయే మాధవ సేవగా భావించి మీ ముందుకు వస్తున్నా. ఒక పని చేయండి, మీలో ఉన్న హీరోని నువ్వు ఎలివేట్ చేయాలి. అసలు హీరోకు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? హీరోకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్లో ఒక నాయకుడు, మనలో ఉన్నటువంటి హీరోకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది తెలుసుకుంటే నీలో ఉన్న హీరోను నువ్వు నిద్రలేపుతావు. ఫస్ట్ మరి మనలో ఉన్నటువంటి హీరోకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అవమానం జరిగినప్పుడే కాకుండా మనం ముందుగా చరిత్ర సృష్టించగలిగినటువంటి ఆ హీరోని మనం గుర్తిస్తే కాలం వృధా కాకుండా ఉంటుంది. మరి హీరోకు ఉండాల్సినటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకుందాం. హీరోలో హెచ్ వచ్చేసి హార్డ్ వర్కింగ్గా ఉండాలి. చూడండి, ప్రపంచంలో 1% లీడర్స్గా ఉంటారు, 99% ఫాలోవర్స్గా ఉంటారు. ఈ 1% మందే 99% ఫాలోవర్స్ని తన వైపుకి ఆకర్షించుకోగలుగుతాడు. కాబట్టి నీలో ఆ హార్డ్ వర్కర్ ఉన్నాడా? ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా లేదా? మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా కష్టపడగలగాలి, వెనకంజు వేసేటువంటి తత్వం ఉండకూడదు. అలాగే సమాజానికి హెల్ప్ఫుల్గా ఉండాలి, నీ తోటి వ్యక్తికి హెల్ప్ఫుల్గా ఉండాలి, నీ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఒక మంచి పేరెంట్ అనుకో, ఒక మంచి కుటుంబ సభ్యు అనుకో, మీ ఫ్యామిలీకి అంతా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఒక మంచి ఎంప్లాయర్ అనుకో, నీ తోటి ఎంప్లాయీస్కి అందరికీ నువ్వు హెల్ప్ఫుల్గా ఉండాలి. హార్మ్ఫుల్గా ఉండకూడదు, సొసైటీకి హాని చేసే వ్యక్తిలాగా హీరో ఎప్పటికీ ఉండడు అనమాట. కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడాలి తప్ప డిస్ట్రక్టివ్గా ఉండకూడదు. హార్డ్ వర్కింగ్గా ఉండు, హెల్ప్ఫుల్గా ఉండు, హార్మ్ఫుల్గా ఉండవద్దు. అలాగే ఈ అంటే ఎనర్జెటిక్గా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. చూడండి, రజనీకాంత్ ఏ శక్తి, ఏ స్టైల్స్, ఏ ఎనర్జీ లెవెల్స్తో ఆకర్షిస్తున్నాడు ప్రపంచాన్ని. మనకు ఫిజికల్ ఎనర్జీ కన్నా మెంటల్ ఎనర్జీ ఉండాలండి. కండబలం ఉండాలి, గుండె బలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, అలసిపోకూడదు. లక్ష్యాన్ని చేరేంత వరకు అలసిపోవద్దు, ఖచ్చితంగా సాధించి తీరాలి. ఆ ఎనర్జెటిక్గా ఉంటూ ఎంతూజియాస్టిక్గా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉండాలి. శక్తితో పాటు ఉత్సాహం ఉండాలి, అంతేగాని అహంకారం ఉండకూడదు. చాలామంది ఎవరైనా చెప్తున్నప్పుడు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా యూట్యూబ్లో కావచ్చు, మంచి విషయాలు చెప్తున్నప్పుడు వినడానికి అహంకారం, అహంభావం ఉంటుంది. అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒకే వయసు కలిగిన వాళ్ళు దగ్గరగా. కానీ అర్జునుడు నేను జ్ఞాని కదా, నాకంతా తెలుసు కదా, శ్రీకృష్ణుడు చెప్పేది ఎందుకు వినాలి అనే అహంకారం ఎప్పుడూ లేదు కదా. సో వినయంతో, వినమ్రతతో, ఒబీడియంట్గా కృష్ణుడు చెప్పే ప్రతి మాటను విని తను ఒక సామాన్యుడిగా మన తరపున అతను శివుడి అంటే కృష్ణుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తను తెలుసుకుని ఒక జ్ఞానిగా తను ఎప్పుడు అహంకారం చూసుకుండా తను అజ్ఞానిగా భావించి, నాకు ఏమీ తెలియదని భావించి కృష్ణుడు చెప్పింది విని అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా మంచిని గ్రహిద్దాం, మన అహంకారాన్ని పక్కన పెట్టి ఎవరైనా మంచిని చెప్తే అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించి మనం కూడా ఎదిగి ఆదర్శప్రాయంగా ఉంటాం. కాబట్టి ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి తప్ప ఈగోయిస్టిక్గా, అహంకారంతో ఉండడం వద్దు. అండ్ ఆర్ అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక హీరో అనేవాడు రెస్పాన్సిబుల్. నువ్వు ఒక ఫ్యామిలీలో ఉన్నావు, ఒక ఫాదర్గా చాలా రెస్పాన్సిబుల్గా ఉండకూడదు, వ్యసనాలు ఉండకూడదు, పిల్లలకి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఒక మదర్గా, ఒక తల్లిగా నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి, చాలా శాంతభావంతో ఉండాలి. ఓకే, పిల్లలకు ప్రేమానురాగాలు ఇవ్వగలగాలి, మంచి సంస్కారం నేర్పించగలగాలి. కాబట్టి ఈగోయిస్ట్గా ఉండకూడదు. ఓకేనా? మరి ఎనర్జెటిక్గా ఉంటూ, ఈగోయిస్ట్గా ఉంటూ రెస్పాన్సిబుల్, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, నీ వృత్తికి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి, సమాజాన్ని బాధ్యతాయుతంగా మరి నిర్మాణం చేసే వ్యక్తిలాగా రెస్పాన్సిబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి, ఆశ్చర్యచకితుల్ని చేయాలి ప్రపంచాన్ని. కానీ నీవు మాత్రం ఫ్యాంటసీలో, ఊహలలో, వర్చువల్ వరల్డ్లో మాత్రమే నివసించకుండా వాస్తవానికి దగ్గరలో రియలిస్టిక్గా ఉంటే అది మరి హీరో యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట. హార్డ్ వర్కింగ్ ఉండాలి, హెల్ప్ఫుల్ ఉండాలి, హార్మ్ఫుల్గా ఉండకూడదు, ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి, మరి ఈగోయిస్టిక్గా ఉండకూడదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఖచ్చితంగా మనం పుట్టినప్పుడు ఈ భూమికి, సమాజానికి, ప్రకృతికి, తోటి వ్యక్తులకు అంటే వాళ్ళకు సహాయం చేయగలిగినటువంటి ఒక బాధ్యత అనేటువంటిది మనకు ఉండాలి. ఎవరికి హాని చేయకున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చివరికి ప్రపంచం నీ వైపుకు ఆకర్షించాలంటే నీలో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి ఉండాలి, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి,
అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే మిగతా వాళ్ళకన్నా నీకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నప్పుడే నువ్వు ప్రపంచాన్ని ఆకర్షించగలవు. ఆ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ నీలో ఉండాలా? ఉంటేనే చూడు, మిగతా వాళ్ళందరికన్నా చిరంజీవిలో ఒక అద్భుతమైనటువంటి డాన్సర్ ఉన్నాడు కాబట్టి అంత గొప్ప యాక్టర్ అవ్వగలిగాడు. సో ఎవరినైనా తీసుకోండి, మిగతా వాళ్ళకన్నా మనం భిన్నమైనప్పుడే మనం ప్రపంచంలో హీరో అవుతాం. కాబట్టి అవుట్ స్టాండింగ్ దేంట్లో ఉంది, నీళ్ళు ఏ సబ్జెక్ట్లో ఉంది, ఏ నైపుణ్యంలో ఉంది, ఆ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ నువ్వు కావాలి. అలాగే మెయిన్గా అవుట్ స్టాండింగ్గా ఉండడమే కాదు, ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలి. నిరాశా దృక్పథం కాకుండా ఆశా దృక్పథం ఉండాలి హీరోకి అనమాట. సో కాబట్టి ఈ విధమైనటువంటి హీరో క్యారెక్టరిస్టిక్స్ హార్డ్ వర్కింగ్గా ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, హార్మ్ఫుల్గా ఉండవద్దు, ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి, ఈగోయిస్టిక్గా ఉండవద్దు, రెస్పాన్సిబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. అంతేకాని ఫ్యాంటసీలో డ్రీమ్స్లో మాత్రమే, ఆలోచనలో మాత్రమే వ్యవహరించేవాళ్ళు కాకుండా ఆచరణలతో బాధ్యతాయుతంగా ఉండాలి. చివరికి అవుట్ స్టాండింగ్గా ఉండగలిగేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ నీలో ఉండాలి. ఆప్టిమిస్టిక్గా ఉండాలి, ఆశా దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలి. ఇదే హీరో యొక్క నైజము, ఇదే నాయకుడి యొక్క లక్షణము. ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి హీరో క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు ఫ్రెండ్స్. నేను ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటాను, మీకు చెప్తున్నాను చూడండి. మిమ్మల్ని ఎంతోమంది అవమానించుంటారు. నిరుద్యోగను, ఒక వ్యసనపరుడను, మరి నిరుస్తామను, నీకు ఎప్పుడు జబ్బులు ఉంటాయనో, నీకు రోగాలు ఉంటాయనో, నువ్వు బలహీనమైన వ్యక్తి అనో, ఎన్నో విధాలుగా మనం పుట్టినప్పటి నుంచి మన ఓల్డ్ ఏజ్ వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాం. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సరే నీలో ఉన్నటువంటి హీరోని జయించగలిగి, నీలో ఉన్నటువంటి హీరోని వెలికి తీసి, రీసెంట్గా ఒక ఆమె 98 సంవత్సరాల్లో ఎంఏ ఇంగ్లీష్ కట్టుకుని, అంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ని ఎగ్జామ్ రాసి మరి ఉత్తీర్ణమైనటువంటి పాస్ అయ్యి మరి తమిళనాడులో ఈవెన్ ముఖ్యమంత్రి చేత ప్రశంసలు పొందినమాట. వయసు 98 సంవత్సరాలు. వయసుకు సంబంధం లేదండి. నీలో ఉన్న హీరోని నువ్వు ఎప్పటికైనా ప్రపంచానికి చూపించవచ్చు. అదే మిమ్మల్ని కోరుకుంటూ, కావున నేను ఒకటి చెప్తున్నా, సాధారణమైన వ్యక్తిగా ఈ రోజు ఉండవచ్చు, కానీ ప్రపంచం ఒకరోజు నీలో ఒక అసాధారణమైన వ్యక్తిని గుర్తించాలి. అలా గుర్తించాలంటే మనం ఇవన్నీ పాటించి ఖచ్చితంగా ముందుకి వస్తే మనలో ఉన్నటువంటి ఆ దమ్మున్న హీరో ప్రపంచాన్ని ఆకర్షిస్తుందని కోరుతూ, మరొకసారి మీకు ఈ ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని, ప్రపంచాన్ని, ఈ ఆదర్శ జీవన కుటుంబాన్ని స్ప్రెడ్ చేద్దాం. నేను ఇచ్చే ఈ వీడియోస్లో మన చేతిలోనే మన ఆరోగ్యం, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, మోటివేషనల్ వీడియో కావచ్చు, మరి ఎడ్యుకేషనల్ వీడియోస్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, మరి అందరికీ ఉపయోగపడేది, ఈవెన్ స్పిరిచువల్ వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా ప్రపంచానికి ఉపయోగపడుతూ మీకు ఒక సేవకుడిలాగా మీకు ఆదర్శంగా ఉంటూ మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ చేస్తాను. కాబట్టి దయచేసి మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంట. నేను ఒక మిత్రుడిగా మీకు మీ సేవ చేయడానికి నేను రెడీ ఉన్నా. మీరు ఈ ఆదర్శ జీవన కుటుంబాన్ని ప్రపంచ స్థాయికి కొంత విస్తరించాలంటే దీన్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీ పిల్లలకి ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన చేతిలోనే మన ఆరోగ్యం ఉందండి. అలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు చేస్తానని మాటిస్తూ, ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ, మరొకసారి ప్రత్యక్ష దైవం అటువంటి ప్రకృతి మాతకు నమస్కరిస్తూ, మీ ఎలుగు సురేష్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.